ఎస్బీఎన్ ఛానల్ తెలుగుకి స్వాగతం. ఆర్టీసీ డ్రైవర్ మనోహర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. మనోహర్ రెడ్డి కుమారునికి ఆర్టీసీలో ఉద్యోగం అందిస్తాం, ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ వన్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న చిట్యాల మనోహర్ రెడ్డి ఇటీవల మృతి చెందడంతో శనివారం గునుకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అరకలపల్లిలో మృతుని కుటుంబ సభ్యుల్ని బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. మనోహర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రితో స్థానిక నాయకులు మాట్లాడుతూ మనోహర్ రెడ్డి ఆర్టీసీ డ్రైవర్గా వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ డ్రైవర్గా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించేవాడని, ఉద్యోగరీత్యా ఉమ్మడి జిల్లాలో ఏ డిపోకి ట్రాన్స్ఫర్ చేసినా పనిచేసిన చోట మంచి గుర్తింపు తెంచుకునేవాడని, ప్రయాణికుల్ని సురక్షితంగా వారి వారి గమ్యాలకి చేర్చేవాడని, ఆర్టీసీకి కూడా నష్టం కలగకుండా చూస్తూ తన వృత్తిని ఎంతో నైపుణ్యంతో నమ్మకంతో చేసేవాడని, అలాంటి వ్యక్తి అదే ఆర్టీసీ డిపోలో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకి పాల్పడి ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత బాధాకరమని, ఆయన మరణం వారి కుటుంబానికి ఎంతో తీరని లోటని, ఆయన కుటుంబాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఆదుకోవాలని, కుటుంబంలో ఒకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలని, సంస్థ నుండి ఆయనకి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ ఆర్టీసీ అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఆర్టీసీ ఉద్యోగి చిట్యాల మనోహర్ రెడ్డి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటామని, సంస్థతో మాట్లాడి వీరి కుమారునికి వెంటనే ఆర్టీసీలో ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని, ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి, తాజా మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్, వరికోలు ఎక్స్ ఎంపీటీసీ నిర్మల జయరాజు, నాయకులు చిట్టిమల రవి, దాసరి ప్రవీణ్ కుమార్, చిట్యాల బాలరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కోన బాలయ్య, చింతపుల నరేందర్, డాక్టర్ రాజేందర్, అందె సురేష్, సాంబమూర్తి బాబు, మియా పరశురాములు, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.